మే 1 యానివర్సరీ సెలబ్రేషన్స్. మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ యానివర్సరీ. ఈ సక్సెస్ కి రీజన్ మన చందు. మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ యానివర్సరీ. ఈ సక్సెస్ కి రీజన్ మన చందు చెప్తుంది. నువ్వే చెప్పేవే. చెప్తా. మా సక్సెస్ కి రీజన్ మన సబ్స్క్రైబర్స్. హే చందు, ఏమైంది అలా ఉన్నావ్? ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా ఉందా? మ్యాగీ తింటావా? తింటానే. A few moments later. ఎక్కడున్నారు ఇల్లు? వస్తే మ్యాగీ చేయడానికి ఎంతసేపు ఏంటే? మేం చేయలేకపోతున్నామే. మ్యాగీ చేయడంలో నేను మాస్టర్ని. నేను చేస్తాను పదండి. అటు కాదే, మేడ పైకి. పైకా? కర్రలు పోయి ఏమో. వస్తే ఎంత గ్యాస్ సిలిండర్ దొరకపోతే మాత్రం ఇంతకు తెగిస్తారా? ఎండాకాలమే కదే, ఎండని మంటగా వాడుకుంటున్నాం. మన చందు మ్యాగీ చేయడంలో మాస్టర్ అంటే అది చేస్తది. మనం వెళ్ళిపోదాం పదండి. హే చందు, నువ్వు రావడం లేదా ఫంక్షన్ కి? ఇక్కడ కూడా ఏసీ ఉంది, కానీ ఇక్కడలాగే అక్కడ సోఫాలు బెడ్లు ఉంటాయా? ఉండవులే గాని ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ కూడా పెడుతున్నారంట. అవి కావాలంటే నేను ఆర్డర్ పెట్టుకుంటానులే, కానీ మీరు వెళ్ళండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, బయట లాక్ వేసుకుని వెళ్ళిపోతారా? ఆర్ యు షూర్? యా షూర్. సరే. అమ్మయ్యా. మా అమ్మలు కదూ. లేదు తాతయ్య, మేము వెళ్ళాం. ఏంటి మీరు పెద్దల్ని గౌరవించాలి. బాగా చెప్పావు తల్లి. హే చందు, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. నేను మీలా కాదే. పెద్దలంటే నాకు చాలా రెస్పెక్ట్. వద్దు చందు, బుక్ అయిపోతావు. తాత కోసం నేను ఎరైనా అవుతా, సొరైనా అవుతా. మీరు చెప్పండి తాతయ్య గారు. రోడ్డుకెళ్ళి ఈ మందులు తీసుకురా అమ్మా. ఇంతలోనా? నీకు పెద్దలంటే రెస్పెక్ట్ కదా. వెళ్ళు. అయిందా? బాగైందా? ఇన్ని రోజులు ఈ ఎండలో నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళనే ఇక్కడికి రప్పిద్దాం. ఎండకి సరదా తీరిపోద్ది. హే చందు, మీరేం చెప్పినా సరే ఈ రోజు నేను మీ ఇంటికి రాను. మీరే ఇక్కడికి రావాలి. వస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకు? ఐస్ క్రీమ్ తింటున్నాం, తినేసి వస్తాం. ఐస్ క్రీమా? నేను కూడా రావచ్చా? వచ్చు. ఈ ఎండలకో దండమే బాబు. సర్లే గాని నా ఐస్ క్రీమ్ ఏది? తీసుకో. పుల్లుంది. ఐస్ ఏది? నువ్వు వచ్చినంత వరకు ఉంటది, మరి కరిగిపోయింది. ఇప్పుడు ఈ ఎండలో బట్టలు ఉతకాలా? ఐడియా. హే తను. హే చందు, మా ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లమే. మీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకోవచ్చా? దాంట్లో ఏముంది, వాష్ చేసుకో. ఎలానో వాషింగ్ మిషనే కాబట్టి వీటితో పాటు ఉతికిన బట్టలు కూడా వేసేద్దాం. అమ్మయ్యా. చందు, ఏమైంది? కరెంటు పోయింది. అవును, 2 రోజుల వరకు రాదంట. వాషింగ్ మిషన్ లో నా బట్టలన్నీ వేస్తానే. అంటే ఈ 2 రోజులు ఈ బట్టలతోనే. నేను కాదు, నేను మీ ఇద్దరు కాదు, నేను. అబ్బా ఏంటి మీ గోళ? ఏమైంది మీకు? హే చందు, నువ్వు చెప్పవే, మనందరిలో ఎవరు గ్రేట్? అందులో డౌట్ ఎందుకే? మీ అందరికంటే నేనే కదా గ్రేట్. సరేలే, నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాం, కానీ మేము చెప్పిన పని చేస్తేనే. అదేంటో చెప్పండి, చిటికలో చేసేస్తా. మేం పట్టుకొని అలానే వేసుకొని చేసే పనులు నువ్వు అవి లేకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలబ్బా? పాపం భయం వేసినట్టుందే. నాకు భయమా?
ఏం చేయాలో చెప్పండి. మేడ మీదకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఓ సంతేనా? హలో మేడం. గొడుగు పట్టుకోకుండా చెప్పులు వేసుకోకుండా వెళ్ళి తీసుకురావాలి. వెళ్ళు. అయిపోయింది బతికి అయిపోయింది. ఐస్ క్రీమ్. ఈ డబ్బులతో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. ఐస్ క్రీమ్ కోసం ఒక మినీ యుద్ధమే చేశాను. ఫైనలీ నా జన్మ తరించింది. స్పూన్ ఏది? ఏదో ఒకట్లే. హే చందు, ఇక్కడ ఐస్ క్రీమ్ ఉండాలి. నాకేనా? నువ్వు నాకొద్దులే గాని అది స్నూపీ గడ్ కోసం. గిన్నె కూడా దాందే. చుక్కకి ఐస్ క్రీమ్ ఏంటే? ఎండాకాలం కదే, దానికి మాత్రం ఐస్ క్రీమ్ తినాలని ఉండదే ఏంటి? హే చందు, ఎక్కడున్నావే? మీ ఇంటికి వస్తున్నానే. మా ఇంటికా? అయితే వద్దే. ఏ మీ ఇంట్లో ఏసీ వేయలేదా? వేసాం కానీ. ఓహో నేను రాకూడదా? సరే సర్లే. అలా కాదే. ఇంత ఎండలో నేను నడుచుకొని వస్తుంది మీకోసం కాదు, మీ అక్క కోసం. అక్కని చూసి నేర్చుకోండి. ఏంటక్క అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదురా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చందు, అక్క కోసం నేను ఎరైనా అవుతా, సరైనా అవుతా. సేమ్ డైలాగ్. నువ్వు చెప్పక్క. మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. మళ్ళీ బుక్ అయిపోయానా? వద్దన్నా వచ్చావుగా, వెళ్ళు. వెళ్ళు. సగం సమ్మర్ అయిపోయింది. ఈ హాలిడేస్ నేను అస్సలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మరేం చేస్తావే? పొద్దున్నే జాగింగ్ చేస్తా, ఆ తర్వాత యోగా చేస్తా. ఏంటి నువ్వే? నేనే కాదు మీరు కూడా రావాలి. రాలేదో నా మీద ఒట్టే. వస్తాంలే. చందు, హే చందు. చందు, పొద్దున్నే జాగింగ్ అన్నావు, ఆ తర్వాత యోగా అన్నావు, ఇంకా పడుకోనే ఉన్నావు. నేనెప్పుడన్నానే? నిన్నే కదా అన్నావు. అది ఏప్రిల్ ఫుల్ అయి ఉంటుంది లేవే. వెళ్ళి పడుకునే. చూసారా సార్ డబుల్ యాక్షన్. అబ్బా ఆకలేసేస్తుంది. బయటికి వెళ్దామంటే ఎండ, పోనీ ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బులు లేవు. హే చందు, స్వీట్ కార్న్ తింటావా? ఇది స్వీట్ కార్నా? కొన్ని మ్యాంగో తింటావా? మ్యాంగోవా? కొన్ని నువ్వేం తింటావో చెప్పు. ఏం కావాలన్నా చేస్తారా? అయితే నాకు బగారా రైస్ కావాలి. ఓకే. ఇంకా ఎంతసేపే? రెడీనే. ఇది బగారా రైసా? రైస్ ఏంటి ఇంత చిన్నగా ఉంది? చిట్టి ముత్యాల రైసే. ఓహో ఇది సాల్ట్ కదే. అయితే సాల్ట్ రైస్. ఈ రోజంతా మాటలతో కాదు, పాటలతోనే మాట్లాడదాం. పట్టు పట్టు ఆకలుంది, ఆయాషే. పట్టు పట్టు ఆకలుంది, ఆయాషే. పట్టు పట్టు ఆకలుంది. అదొకటే పాడతావేంటి? ఆకలి వేస్తుంది. వంట అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నువ్వే లేదని తెచ్చుకో. నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గం ఉంటది. అబ్బా దీని పాటలతో చంపేస్తుందే బాబు. A few moments later. హే తను. హే చందు, ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టానే. అయితే నువ్వు కొంచెం డబ్బులు ఇస్తే. ఐఎమ్ వెరీ సారీ, మా పర్సు మొత్తం ఖాళీ. హే భవాని, వెళ్ళండే. మేము వెళ్ళమే బాబు. బయట ఎండ చూసావా ఎలా ఉందో? అయితే ఉప్మా చేసేస్తా. సరే. ఉప్మానా? హే తను ఎక్కడికి వెళ్ళమంటున్నావే? బయటికి వెళ్ళి టిఫిన్ తెమ్మంటున్నానే, వీళ్ళేమో వెళ్ళంటున్నారు. నేను వెళ్తానే. నాకు అసలే హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ, నీకు తెలుసు కదా. ఇప్పుడే తెలిసిందే. వామ్మో ఉప్మా నుండి బతికిపోయాం. హే తను. హే చందు, ఇక టిఫిన్ షాప్ క్లోజ్ చేస్తుంది. గ్యాస్ షార్టేజ్ వల్ల అది ఎప్పుడో మూసారు. జంక్షన్ కి వెళ్ళి తీసుకురావాలి. మేము వెళ్ళమన్నాం, నువ్వు వెళ్తానన్నావు. వెళ్ళు. వెళ్ళు. Yes. మేమే విన్ అయ్యాం. హే చందు,
చందు నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ఆప్షన్ 1, బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. ఆప్షన్ 2, ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. అమ్మో, బజార్కి వెళ్తే బయట ఎండకి చచ్చిపోతాం, మనకి ఇంట్లోనే కరెక్ట్. ఆప్షన్ 2. ఓకే. హే చందు, ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. మర్చిపోయావా? గుర్తుందే బాబు, ఏం పని చేయాలో చెప్పండి, చిటికలో చేసేస్తా. మేడ మీదకెళ్ళి ఈ ఒడియాలు ఎండబెట్టాలి. వెళ్ళు వెళ్ళు. ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి? ఎలా 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 ఇది మళ్ళీ స్టార్ట్ చేసిందే. ఎలా తెలుపను? నోటితో తెలుపు. పాటతో తెలుపుతా. దుమ్ మసాలా బిర్యానీ దంచి కొట్టేయ్ బిర్యానీ. అసలు నీ బాధ ఏంటే? ఆకలేస్తుంది. ఇప్పుడే కదే టిఫిన్ చేసావు. అందుకేగా బిర్యానీ అడిగింది. సరేలే. A few moments later. హే చందు, ఇది బిర్యానీ అంటే ఇది కూడా బిర్యానీయేనే. ఎవరు చెప్పారే బాబు?